హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను భోగి రోజు నేను చేసిన వంటలు ఇంకా నేను వేసుకున్న ముగ్గు చూపిస్తున్నాను. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా భోగి రోజు అయితే నేను పొద్దున్నే లేచిన తర్వాత మా ఫ్లాట్ ముందు చెత్త దూసేసి నీళ్లు పోసి అంతా తుడిచేసుకున్నాను. ఆరిన తర్వాత ముగ్గు పిండితో ఇలా ముగ్గు వేసుకున్నాను. ఇక్కడైతే గుమ్మడికాయ ముగ్గు వేసాను. ఎందుకంటే ఈ పండుగ రోజు అయితే చిన్నప్పుడు మా ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ పగలు కొట్టేవాళ్ళు. పగిలిన ముక్కలతో గుమ్మడికాయ పప్పు చేసేవాళ్ళు. అందుకని నేనైతే ఈ రోజు గుమ్మడికాయ ముగ్గు వేసాను. ఇలాగే ప్రతి సంవత్సరము భోగి రోజు మాత్రం ఖచ్చితంగా గుమ్మడికాయ ముగ్గు అయితే వేస్తాను. ఈ గుమ్మడికాయ ముగ్గు అయితే మా అమ్మ ఎక్కువగా వేసేది. తర్వాత నేను కూడా నేర్చుకుని ఇలా ప్రతి సంవత్సరం వేస్తున్నాను. గుమ్మడికాయకి అటు ఇటు చెరుకు గడల ముగ్గు వేసాను. తర్వాత సూర్యుడు ఇంకా భోగి కుండ ముగ్గు. ఇలా భోగి అంటే మనకు గుర్తొచ్చేవి ఇంకా భోగి రోజు మనం చేసేవి అన్ని ముగ్గుగా వేసాను. ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వంటల గురించి మొత్తం లాస్ట్ లో చెప్పాను. రంగులు నింపడం అయిపోయిన తర్వాత మళ్ళీ ముగ్గు అవుట్లైన్ మొత్తం ఒకసారి గీసాను. ఫైనల్గా నేను వేసిన ముగ్గు అయితే ఇలా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ రోజు వంటలు అయితే జొన్న రొట్టెలు, అందులో గుత్తొంకాయ కర్రీ. ఇవి ఉదయంవి. మధ్యాహ్నంకి పులగము, అందులో పచ్చి పులుసు, ఇంకా మిగిలిన గుత్తొంకాయ కర్రీ. ముందు పులగానికి పెట్టేశాను. దానికోసం పెసరపల్లి బియ్యం కలిపి కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఎసురు పోసి స్టవ్ మీద పెట్టేశాను. మళ్ళీ దాంట్లోకి తరువాత కూడా వేసుకున్నాను. పోపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి నిలువుగా కోసినవి అన్ని కలిపి మగ్గనిచ్చి ఆ పులగంలో కలిపేసాను. ఇంకా దాంట్లో ఉప్పు కూడా కలిపేసాను. తర్వాత ఇంకా పచ్చి పులుసు చేస్తున్నాను. పచ్చి పులుసు కోసం ముందే చింతపండు ఒక గిన్నెలో నానబెట్టుకున్నాను. దాంట్లోకి పప్పుల పిండి 2-3 స్పూన్లు వేసి బాగా పులుసు అంతా పిండేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో కాస్త నూనె వేసి పోపు గింజలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసి తర్వాత ఈ పులుసును దాంట్లోకి పోసేసుకున్నాను. మళ్ళీ ఒక గ్లాసు నీళ్లు కలిపేసి దాంట్లోకి ఉప్పు, కారము, పసుపు, ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఇంకాసేపు ఉడకనివ్వాలి. తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. ఇదైతే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పులగంలోకి బాగుంటుంది. ఈ భోగి రోజు నేను ఈ వంటలు చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.